చేతి వృత్తుల వారిని చిరు వ్యాపారులను ఎంతో ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం వారు తమ ఉత్పత్తులను నేరుగా విదేశాలకు పంపేందుకు పోస్టల్ శాఖ ద్వారా డాక్ నిర్యాత్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రత్యేక ఏర్పాట్లను చేస్తుంది. దీనిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తే మరింత ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే ఆ విధి విధానాలు, జీఎస్టీ బిల్లింగ్ వంటివి వారికి తెలియవు. దీనికోసం ఇండియన్ పోస్టల్ శాఖ ఏర్పాటు చేసిన డాక్ నిర్యాత్ కేంద్రాలను వారు వినియోగించుకోవచ్చు. ఈ కేంద్రాలలో చేతి వృత్తులు, చిరు వ్యాపారుల ఉత్పత్తుల జీఎస్టీ బిల్లింగ్ వంటివి కూడా పోస్టల్ సిబ్బంది నిర్వహిస్తారు. తద్వారా వారు తమ ఉత్పత్తులను తేలిగ్గా ఎగుమతి చేసుకోవచ్చు. సుమారుగా 200 దేశాలకు గాను మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారాగా పార్సల్ ద్వారా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది. స్పీడ్ పోస్ట్ పార్సల్ అయితే కనుక 35 కేజీలకు, అలాగే ఎయిర్ పార్సల్ అయితే కనుక 20 కేజీల వరకు కూడా మనకి ఇది విదేశాలకు పంపించే అవకాశం ఉంది. స్కిల్డ్ ఆర్టిజన్స్ కానీ, ఎంఎస్ఎంఈస్ కానీ వాళ్ళు ఏ డాక్యుమెంట్లు పంపాలా ఏంటా అనే దాని మీద వాళ్ళకు కొద్దిగా డౌట్ ఉంటుంది. అలాగే వాళ్ళకి కావాల్సిన GSTIN నంబరు వాళ్ళకు ఉంటే కనుక, అలాగే పాన్ నంబరు ఉంటే కనుక, అలాగే ఆథరైజ్డ్ డీలర్ కోడ్ బ్యాంక్ ఇస్తుంది. అది మా స్టాఫే దగ్గరుండి అవి పోర్టల్లో అప్లోడ్ చేసి విదేశాలకు పార్సల్స్ పంపించే సదుపాయాన్ని మేము కల్పిస్తున్నాము. డిఎన్కే కస్టమర్ పోర్టల్ ద్వారా పనిచేసే ఈ డాక్ నిర్యాత్ కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కూడా ఎంతో సహకరిస్తూ మన దేశ నైపుణ్యాలను విదేశాలకు ఎగుమతి చేయటంలో చేతి వృత్తుల వారికి ఎంతో సహకరిస్తున్నాయి.